హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి ఈఎపిసెట్ ఎగ్జామ్ ఎవరైతే రాశారో సో వీళ్ళందరూ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన వాళ్ళందరూ నిమ్స్కి అంటే నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ పారామెడికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో సో దీనికి అందరూ ఎలిజిబుల్ అనమాట, ఎవరైతే టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు. సో దీంట్లో భాగంగా చాలామంది రేపు అంటే మనకి 23rd of August రోజున మనకి అది అప్లికేషన్స్ అయితే ఎండ్ అయిపోతాయి. సో తర్వాత ఎక్స్టెండ్ చేస్తారా లేదా అన్నది తెలియదు. బట్ ఈ లోపు అయితే మీరు కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే సో మీరైతే అప్లికేషన్ అయితే చేసేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ వీడియో చేశాను. సో ఇన్ దట్ రిగార్డింగ్ దీస్ అప్లికేషన్స్ సో మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ సమ్ డౌట్స్. సో అందుకోసం ఈ కామెంట్స్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ప్లీజ్ మీరైతే ఒక్కొక్క కామెంట్ ఎవరైతే చేశారో అందులోంచి ఏదైతే వాల్యుబుల్ కామెంట్స్ ఉంటాయో, అందరికి యూజ్ అయ్యేటటువంటి కామెంట్స్ ఉన్నాయో సో అవి తీసి అవి ఫిల్టర్ అవుట్ చేసి నేనైతే ఇక్కడ వీడియో రూపంలో మీకైతే చెప్తాను అనమాట. సో ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కామెంట్ అయితే చూసుకోండి. ఇక్కడ వేణు కామెంట్ చేశారు. సో ఏం కామెంట్ చేశారంటే బీఎస్సీ పారామెడికల్ అలైడ్ హెల్త్ సైన్సెస్కి అప్లై చేయాలంటే ఈఎపిసెట్ రాసి ఉండాలా అనేసి అంటున్నారు. నిమ్స్కి బ్రో మీరు అడిగేది ఏంటి అంటే ఇక్కడ నేను చెప్పేది దేనికంటే నిమ్స్కి. సో నిమ్స్కి కనుక మీరు అప్లికేషన్ చేసుకోవాలంటే తప్పకుండా ఈఎపిసెట్ రాసి ఉండాలి. లేదు తెలంగాణకి సంబంధించినటువంటి కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఏదైతే ఉంటుందో కాలేజ్ నారాయణ యూనివర్సిటీ సో దీనికి అప్లికేషన్ చేసుకోవాలంటే ఈఎపిసెట్ అవసరం లేదు, ఐపీతోనే ఇస్తారు. సో దీనికి ఇంకా టైం అయితే పట్టుద్ది కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి. బట్ నిమ్స్కి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అయితే ఇప్పుడు నడుస్తుంది కాబట్టి సో మీరు ఇక్కడ నిమ్స్కి అప్లై చేయాలంటే తప్పకుండా ఈఎపిసెట్ ఎగ్జామ్ రాయాల్సిందే. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూస్తే బ్రో డాక్యుమెంట్స్ ఓన్లీ 1 కాపీ సబ్మిట్ చేస్తే ఏం కాదా వితౌట్ సిగ్నేచర్ ఇన్ డాక్యుమెంట్స్? నో ఫ్రెండ్స్, అట్లా ఏం కుదరదు. సో ఇన్ కేస్ మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అంటే మీరు ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నిటిపైన ఒక సైన్ చేసేసి మీరు సబ్మిట్ చేయకపోతే ఇన్కంప్లీటే. సో మీ అప్లికేషన్ చేసుకొని డబ్బులు ఎంత పే చేసినా మీ లాస్ట్కి మిమ్మల్ని అయితే రిజెక్ట్ చేస్తారు. సో అలా అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మీరు ఒక కాపీ పైన సిగ్నేచర్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సిందే. నెక్స్ట్ మరో కాపీ అక్కడ ఊరికనే సబ్మిట్ చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. 2 సెట్స్ అయితే మీరు అక్కడికి వెళ్ళి నిమ్స్ హెడ్ ఆఫీస్లో మీరైతే సబ్మిట్ అయితే చేయాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ కామెంట్ అయితే చూసేయండి. బ్రో నిజాం ఇన్స్టిట్యూట్లో బీఎస్సీ నర్సింగ్కి నీడ్ అంటగా ఎంసెట్ ఎల్లో లేదుగా బ్రో, మరి ఎలా బీఎస్సీ నర్సింగ్కి చెప్పు బ్రో అనేసి అడుగుతున్నారు. ఏంటమ్మా ఇంత ఘోరం చేస్తున్నారు? సో ఓకే చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నిజాం ఇన్స్టిట్యూట్లో వచ్చేసి మనకి ఏంటి అంటే బీఎస్సీ నర్సింగ్ వచ్చేసి ఇదివరకు ఎలా ఉండే అంటే డైరెక్ట్ నిమ్సెట్ డైరెక్ట్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుండే వాళ్ళు. బట్ ఈ ఇయర్ నుంచి ఏంటి అంటే డైరెక్ట్గా మనకు వచ్చేసి ఎంసెట్లో వచ్చినటువంటి మార్క్స్తో మనకైతే బీఎస్సీ నర్సింగ్ కావచ్చు, బీపీటీ కావచ్చు అండ్ పారామెడికల్ కోర్సులో అయితే సీట్స్ అనేవి ఇచ్చేశారు. అలాగే నీట్ ద్వారా ఎట్లాంటి అడ్మిషన్స్ అయితే ఇందులో నిమ్స్లో ఇవ్వడం జరుగుతలేదు, అదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇట్లాంటి అపోహలు అయితే మానేసేయండి. సో నేను చెప్పాను, నన్ను కనుక మీరు స్టార్ట్ నుంచి ఫాలో అయితే కనుక బైపీసీకి సంబంధించినటువంటి ఆల్ ప్యూర్ అంటే మొత్తంగా ఉన్నటువంటి గైడెన్స్ అయితే నేను కంప్లీట్గా మీకు ఇస్తూ ఉంటాను. సో మీకు తెలిసి కూడా ఉంటుండే ఇన్ కేస్ మీరు మమ్మల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయితే. బట్ మీరు అవ్వట్లేదు కాబట్టి మీరు ఇప్పుడు నీట్ ద్వారా లేదంటే ఇంకేమైనా ద్వారా మీరు అనుకుంటున్నారు. అదేం లేదు, ఎంసెట్తోనే మనకైతే సీట్స్ అనేవి ఇస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్టయితే విష్ణు కామెంట్ చేశారు. బ్రో డిఫరెన్స్ ఏంటి బ్రో నిమ్స్కి కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి? ఓకే బ్రో, నేను చెప్తా ఉన్నాను. నిమ్స్ వచ్చేసి ఏంటి అంటే అటానమస్ యూనివర్సిటీ. సో అటానమస్ అంటే ఆ యొక్క కాలేజీకి సంబంధించినటువంటి వ్యవహారాలని అన్నీ ఆ యొక్క మేనేజ్మెంట్ అయితే చూసుకుంటుంది అనమాట. సో టోటల్గా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ మెడికల్ కోర్సెస్ అన్నీ అటానమసే. సో లైక్ ఎలా అంటే ఇప్పుడు అవిటికి సంబంధించిన ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే సెమిస్టర్ వైజ్గా ఉంటుంది. సో ప్రతిదీ సో ఇక్కడ కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో అట్లాంటిది ఏమి ఉండదు. ఇది మొత్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీ తెలంగాణ స్టేట్లో ఆల్ మెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇది చూసుకుంటుంది కేఎన్ఆర్ యూహెచ్ఎస్. బట్ నిమ్స్ అంటే కేవలం ఆ యొక్క ఏదైతే నిమ్స్ కాలేజ్ ఉందో అక్కడ మాత్రమే అక్కడ సంబంధించినటువంటి లైక్ ఏంటి అంటే ఇది హైదరాబాద్లో పంజాగుట్టలో ఉంది. సో ఆ సిచ్యువేషన్ అయినటువంటి ప్లేస్లోనే దానికి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటుంది. సో వేరే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేది తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్ ఓవర్ సిటీస్లో ఉన్నవన్నీ ఇది చూసుకుంటుంది అనమాట. డిఫరెన్స్ ఏంటి అంటే అటానమస్ యూనివర్సిటీ ప్లస్ అన్ని చాలా ఏంటి అంటే కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నిమ్స్లో. సో అది ఇక్కడ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అనేది తెలంగాణ మొత్తం స్ప్లిట్ అయి ఉంటాయన్నమాట కాలేజెస్.
సో అందుకోసం కొంచెం ఒక కాలేజ్ బాగుంటుంది, ఒక కాలేజ్ బాగుండదు. ఒక కాలేజ్లో అన్ని క్లాసెస్ చెప్తా ఉంటారు, ఒక కాలేజ్లో చెప్పరు. సో అట్లా ఉంటుంది. బట్ నేను చెప్తా ఉన్నాను అన్నీ ఇప్పుడు మెడికల్ కోర్సెస్ అన్నీ అంటేనే సో కొంచెం టైట్ చేస్తూ ఉంటారు. అట్లా మీరు ఏమనుకోకండి, ఆల్ సేమే. బట్ నిమ్స్ అనేది కొంచెం వీటికి నిమ్స్కి లాస్ట్ ఎప్పటి నుంచో నేమ్ అయితే ఉంది కాబట్టి నేమ్ ఫేమ్. సో ఇందులో అందరూ సీట్స్ కావాలి అని కోరుకుంటూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే నితిన్ కామెంట్ చేశారు, అన్న అప్లికేషన్ హార్డ్ కాపీతో పాటు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ 1 సెట్ సరిపోతుందా ఆర్ 3 సెట్స్ పెట్టాలా అని అంటున్నారు. 1 సెట్ సరిపోదు ఫ్రెండ్. ఎందుకు అంటే ఒక సెట్ వచ్చేసి మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ లైక్ మీ ఒక సెట్లో మొత్తంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మీరు సైన్ చేయాలి. మరో సెట్ వచ్చేసి అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయాలి. సో ఇక్కడ 2 సెట్స్ అయితే రిక్వైర్డ్ అయితే అవుతున్నాయి. సో నెక్స్ట్ థర్డ్ సెట్ ఎందుకంటే మీరు హార్డ్ కాపీ ఇచ్చే టైంలో ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్ కనుక చేసి ఉంటే ఒక సెట్ మీరు దగ్గరగా పెట్టుకోండి అక్కడ ఇవ్వనీకి. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయవద్దు. మొత్తంగా 3 సెట్స్ అయితే పట్టుకెళ్ళండి. 2 సెట్స్ అయితే మ్యాండటరీ, 3 సెట్స్ ఉంటే మీకు కూడా సేఫ్ అన్నమాట. సేఫ్ గురించి నేనైతే మాట్లాడాను. సో హార్డ్ కాపీ అయితే తప్పకుండా సబ్మిట్ అయితే చేయాలి. చేయలేని ఎడల మీ యొక్క అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే, అన్న ఇన్కమ్ పెట్టలే అన్న హార్డ్ కాపీతో సబ్మిట్ చేసేసా అన్న ఏం కాదా? సో నో ప్రాబ్లం, ఏమవ్వదు. మీకు సీట్ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఇప్పుడు ఇన్కమ్ పెట్టకపోయినా మీరు మళ్ళీ ఈ పాస్ ఏదైతే స్కాలర్షిప్కి అప్లికేషన్ పెట్టుకుంటారో అది వేరు ఉంటుంది మళ్ళీ. సో అందుకోసమే మీరు ఇప్పుడు పెట్టకుండా అవసరం లేదు, నో నీడ్ ఆఫ్ దట్. అండ్ మీకు సీట్ వచ్చినాక మాత్రం తప్పకుండా సబ్మిట్ అయితే చేయాల్సిందే, గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ కామెంట్ వచ్చేసి నేత్ర కామెంట్ చేశారు, బ్రో నిమ్స్ కాలేజ్ హార్డ్ కాపీ పంపాలి కదా బ్రో, నిమ్స్ కాలేజ్ అడ్రస్ చెప్పారా? సో ఓకే చెప్తున్నాను వినండి. సో ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, ద హార్డ్ కాపీ డ్యూలీ సైన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ by the candidate shall be submitted in person or by Indian Post to the Associate Dean Academic 2 2nd floor OPD block Nizam Institute of Medical Sciences Hyderabad 500082 on or before 5 p.m. 27 August 2024 along with all documents mentioned in the Annexure 1. సో గుర్తుపెట్టుకోండి, హార్డ్ కాపీ అయితే తప్పకుండా సబ్మిట్ చేయాలి. దట్ టు ఆన్ ఆర్ బిఫోర్ 27th. అంటే 27th రోజే పోయి చేయాలి అని కాదనమాట. సో ఈరోజు ఇప్పుడు మనకి 23rd రోజున అప్లికేషన్స్ అయితే క్లోజ్ అయిపోతాయి కదా. 24th, 25th, 26th, 27th ఈ 3 days అయితే మీరు వెళ్ళొచ్చు అనమాట. అండ్ ఇంకో ఇక్కడ చూసుకోండి, ద ఆన్లైన్ అప్లికేషన్ విల్ నాట్ బి కన్సిడర్డ్ వితౌట్ సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ ఆఫ్ ద సేమ్. అంటే ఆన్లైన్ అప్లికేషన్ అలాంగ్ విత్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో మీరు కనుక హార్డ్ కాపీ కావచ్చు, ఇక్కడ చూడండి హార్డ్ కాపీ కావచ్చు, లేదంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, మీరు కనుక సబ్మిట్ చేయని ఎడల మీ యొక్క అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయబడదు అనేసి ఇక్కడ ఇచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు వెళ్ళకపోతే మీకు అయితే సీట్ అయితే రాదనమాట. మీరు ఇక్కడ 2,500 రూపీస్ ఎంతగానో పెట్టేసి మీరు అప్లికేషన్ చేసుకున్నా కానీ దానికైతే వాల్యూ అయితే ఉండదన్నమాట. సో దీంతో నేత్ర గారికి మేబీ అడ్రస్ అయితే దొరికింటుంది. సో ఫ్రెండ్ మీకైతే దొరికి ఉంటుంది, మీకైతే అర్థమైపోయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సాయిరామ్ కామెంట్ చేశారు, అన్న బీఎస్సీ నర్సింగ్ అప్లికేషన్ ఫామ్కి ఫీ పే చేసా, మళ్ళీ పే అని చూపిస్తుంది. సో అదేం లేదు ఫ్రెండ్, మీరు పే చేసిన తర్వాత మీ ట్రాన్సాక్షన్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, కంప్లీట్ అయిపోయిందా లేదంటే ఫెయిల్ అయిపోయిందా ఏంటి ఒకసారి చూడండి. దట్టు మీరు బీఎస్సీ నర్సింగ్కి పే చేశారా లేదంటే బీపీటీకి కావచ్చు ఏహెచ్ఎస్కి కావచ్చు మీరు కనుక పే చేశారు ఒకసారి అయితే కన్ఫర్మ్గా చూసుకోండి, ఏం పర్లేదు ఒకసారి అయితే చెక్ చేసుకోండి క్లియర్గా. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే, అన్న హార్డ్ కాపీ వెబ్సైట్లో ఇచ్చిన అడ్రస్కి పోవాలా? వెబ్సైట్లో ఇచ్చిన అడ్రస్కి కాదు ఫ్రెండ్, ఇంతకుముందు నేత్ర గారికి నేనైతే అడ్రస్ చూపించాను కదా, సో అక్కడికి వెళ్ళి మీరైతే హార్డ్ కాపీ సబ్మిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి మధు కామెంట్ చేశారు, అన్న ఓన్లీ టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమేనా అనేసి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, 100% టీఎస్ ఎంసెట్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. దట్ టు తెలంగాణ పీపుల్ అండ్ తెలంగాణ స్టూడెంట్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే ఒకరు కామెంట్ చేశారు, 3 కామెంట్ చేశారు. సో ఇవన్నీ మీకు ఇంపార్టెంట్ కామెంట్స్. మరి హార్డ్ కాపీ అంటే అప్లై చేసిన అప్లికేషన్ ప్రింట్అవుట్ కదా అన్న అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, అప్లికేషన్ మీరు చేశారు కదా, అప్లికేషన్ చేసిన ప్రింట్అవుట్ పక్కగా పట్టుకెళ్ళాలి ఒక సెట్. అండ్ అవిటితో పాటు నేను మెన్షన్ చేశాను కదా Annexure 1లో చెప్పాను కదా, సో ఆ సర్టిఫికేట్స్ కూడా పట్టుకెళ్ళాలన్నమాట. అవిటి పైన మీ సైన్ చేసి ఒక సెట్ అండ్ సైన్ చేయకుండా ఒక సెట్ అయితే పట్టుకెళ్ళాలి. అప్లికేషన్ పక్కగా ఉండాలి. అప్లికేషన్ లేకపోతే ఎవరికి చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు ఏంటి అని తెలియదు కదా వాళ్ళకి. అప్లికేషన్ చేసుకున్నారా, ఫీ పేమెంట్ చేస్తారా లేదా అనేది. సో అందుకోసం అప్లికేషన్ పక్కగా పట్టుకెళ్ళాలి.
అండ్ నెక్స్ట్ ఏమైనా అడిగారంటే అంటే ఇప్పుడు సెల్ఫ్ అటెస్టెడ్ చేయించినవి సెపరేట్ అండ్ నార్మల్ జిరాక్స్ సెపరేట్ అంటే సెల్ఫ్ అటెస్టెడ్ చేయించమే అంటే అనేసి అడుగుతున్నారు. సెల్ఫ్ అటెస్టెడ్ అంటే ఏం లేదు ఫ్రెండ్, ప్రతి డాక్యుమెంట్ పైన మీ యొక్క కింద సైన్ పెట్టాలన్నమాట. మీ నేమ్ రాసేసి సైన్ పెట్టేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఎందుకంటే వాళ్ళకి ప్రూఫ్ అనమాట మీరే వచ్చి ఇచ్చినట్టుగా. అండ్ లాస్ట్ ఇతనే కామెంట్ చేశారు ఏంటి అంటే అన్న నేను 1 year డ్రాప్ తీసుకున్నా, నేను అప్లై చేయవచ్చా అన్న ఏహెచ్ఎస్కి అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, డ్రాప్ తీసుకున్న 2 year డ్రాప్ తీసుకున్న 1 year డ్రాప్ తీసుకున్న మీరు వేరే ఇతర కోర్సులో జాయిన్ అవ్వలేదు కదా, సో మీరైతే అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో ఫ్రెండ్ నెక్స్ట్ వచ్చేసి పూజ దగ్గర కామెంట్ చేస్తారు ఏంటి అంటే ఫస్ట్ క్లాస్ టు 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ అంటే అంటున్నారు. ఎస్ ఫ్రెండ్, ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనాఫైడ్స్ ఉంటుంది కదా, మీరు ఏ స్కూల్లో చదివారో ఆ యొక్క స్కూల్కి సంబంధించినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయన్నమాట, బోనాఫైడ్స్. సో మా స్కూల్లో చదివారు అన్న ప్రూఫ్ లాంటివి. సో అవి ప్రతి ఇయర్ అయితే ఉంటాయన్నమాట. మీరు ఇప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్లో చదువుంటే ఫస్ట్ టు 10th అనేసి ఒక్కటే బోనాఫైడ్ ఇస్తారు. లేదు మల్టిపుల్ స్కూల్స్ ఒక 3 స్కూల్స్లో చదివారు అనుకోండి, సో ఫస్ట్ టు 3rd ఒక స్కూల్, 4th to 6th ఒక స్కూల్ అండ్ 7th to 10th ఒక స్కూల్లో చదివింటారు అనుకోండి, ఆ 3 స్కూల్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అయితే మీరైతే సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళు ఇస్తారు మీ యొక్క సర్టిఫికేట్, మీరు ఎప్పుడైతే ఆ స్కూల్స్ నుంచి మారిపోయి వస్తారో అంటే హైయర్ స్టడీస్కి వస్తారో అప్పుడే మీకు సర్టిఫికేట్స్ మీ మెమోతో పాటు ఆ సర్టిఫికేట్ అయితే ఇస్తూ ఉంటారనమాట. వీటిని పెట్టేసేయాలి. సో అవి స్టడీ సర్టిఫికేట్స్ అంటే. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అక్షిత కామెంట్ చేశారు అన్న హార్డ్ కాపీ పైన సిగ్నేచర్ మనమే పెట్టాకి కదా, ఏ కలర్ పెన్తో సైన్ చేయాలి? ఓకే, ఏ కలర్ పెన్ అంటే నేనైతే రికమెండ్ చేస్తాను బ్లాక్ ఆర్ బ్లూ పెన్. నేనైతే మోస్ట్గా బ్లూ పెన్ అయితే పెట్టేసేయండి. బ్లూ పెన్తో అయితే మీరు సైన్ అయితే చేసేయండి హార్డ్ కాపీ పైన. వేరే రెడ్ పెన్ కావచ్చు, గ్రీన్ పెన్ కావచ్చు, అట్లాంటిది అయితే యూజ్ చేయకండి. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చూసుకున్నట్లయితే అన్న మేల్ వాళ్ళకి ఉంటుందా బీఎస్సీ నర్సింగ్ నిమ్స్లో? లేదు ఫ్రెండ్స్, మేల్స్లో నిమ్స్లో లేదు, కానీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్, వైఎస్ఆర్ యూహెచ్ఎస్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఉన్నాయి. దట్ టు మీగర్ అమౌంట్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించింది అయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను దట్టు అని చెప్తే ఫ్రెండ్స్, సో ఒక్కొక్క కామెంట్ అయితే ఒక్కొక్కరు అయితే చేశారు కదా, సో నేను వాళ్ళకి రిప్లై ఇస్తే ఆ కామెంట్ వచ్చేసి వాళ్ళు మాత్రమే చూస్తారు. సో అలా కాదు, ఈ డౌట్ వచ్చేసి వేరే వాళ్ళకి కూడా వచ్చి ఉంటుంది, అందరికీ తెలియాలనే ఉద్దేశంతో వీడియో రూపంలో అయితే చేసి మీకోసం అయితే ప్లేస్ అయితే ఇస్తున్నాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 23rd ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ నిమ్స్ బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ బీఎస్సీ ఏహెచ్ఎస్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కనుక మీరు కనుక కోర్స్ కంప్లీట్ చేస్తే వేరే లెవెల్ అయితే ఉంటుంది, శాలరీస్ కూడా హై ప్యాకేజ్తో ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను మరో వీడియో అయితే ఇస్తాను రిగార్డింగ్ దిస్. And until then, keep watching to our channel and please subscribe and share it with others.